మీరు కంటిన్యూ అవ్వచ్చు అన్నది ఒక రకమైన చర్చకు దారితీస్తుంది. చాలామంది చాలామంది నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి, ఇంకా దేశవ్యాప్తంగా చూసుకుంటే నాకు తెలిసి 100 మందికి పైగానే ఉంటారేమో మంత్రి స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వాళ్ళు. రెట్రోస్పెక్టివ్గా ఉండాలి, మరి వాళ్ళు కూడా తప్పు చేశారు కదా అందుకే కదా జైలుకి వెళ్ళాలి అని వాదించే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఉండాలా నిజంగా అటువంటిది? అలా ఉంటే కనుక ఖచ్చితంగా చాలా పరిణామాలు జరుగుతాయి తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఏంటంటే ఇది రెట్రోస్పెక్టివ్గా నేను చెప్పినట్టు ఎప్పుడుగా ఉండదు ప్రాస్పెక్టివ్. ఎందుకంటే ఈ అమెండ్మెంట్ లో చూస్తే ప్రస్తుతం ఉన్న పిఎం, సిఎం, మినిస్టర్స్ అని ఉల్లేఖం ఉంది అందులో. హూ వాజ్ చీఫ్ మినిస్టర్, హూ వాజ్ ప్రైమ్ మినిస్టర్ అది లేదు. సో అందువల్ల వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ టర్ముల్లో వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులకి వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు, బెయిల్ మీద ఉన్నారు వారందరూ. కాబట్టి బెయిల్ మీద ఉన్న వారికి ఇది మళ్ళా ఎలా వర్తిస్తుంది అంటే, ఎప్పుడో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఇప్పుడు మళ్ళా ఏం చేస్తారు? ఏమి చేయడానికి లేదు. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఆ మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ 2029లోనో 34లోనో ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సిన పరిస్థితి వస్తే, ఆ పార్టీకి మెజారిటీ వస్తే అప్పుడేంటి? అంటే ఇదొక హైపోథెటికల్ సిచ్యువేషన్. కానీ దురదృష్టం ఏంటంటే ఇటువంటి వాళ్ళను మనం ఎన్నుకోవడం, వాళ్ళను మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేయడం, వారిని సిఫారసు చేయడం అన్నది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. అందువల్ల పొలిటికల్ పార్టీలు యాక్చువల్గా ఈ చట్టంలో ఎవరి మీదైతే క్రిమినల్ కేసెస్ ఉన్నాయో వారికి ఎమ్మెల్యేలు, ఎంపీల యొక్క సభ్యత్వము లేకుంటే వాళ్లకు క్యాండిడేచరే ఇవ్వకూడదు అన్నది అన్ని పార్టీలు కలిసి నిర్ణయం చేసుకోండి. అంటే ఒక క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం, ఆ తర్వాత అతను ఎన్నికవ్వడం, ఎన్నికైన తర్వాత అతనికి మంత్రి పదవి ఇవ్వడం, మంత్రి పదవి ఉండగా అతని మీద మళ్ళా ఒక కేసు వస్తే అతను రాజీనామా చేయకుంటే ఆ 32వ రోజు తర్వాత అతను డీమ్ టు బి రిజైన్డ్, కానీ మళ్ళా అతనికి బెయిల్ వస్తే మళ్ళా అతని మంత్రిగా మనం చేయవచ్చు. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ మోకరీ. సో ఈ విధంగా పొలిటికల్ పార్టీలు క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వకూడదు అన్నది ఒక రాజ్యాంగ సవరణ తీసుకొస్తే ఈ అన్నిటికీ ముఖ్యంగా ఒక సమాప్తి పలకొచ్చు అన్నది కూడా చాలా మంది చేస్తున్న. కానీ ప్రస్తుతం మీరు చూసుకుంటే ప్రస్తుత లోక్సభలో సుమారుగా 47% మంది మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి అన్నది చూసుకోవాలి. దీనికోసమే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి ఇటువంటి ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులను 1 సంవత్సరంలోగా పరిష్కరించాలి. కాబట్టి వాళ్ళు కన్విక్టెడా లేకుంటే అక్విటెడా అన్నది తెలిసిపోతుంది. దాని తర్వాత వాళ్ళ అపీల్స్ కూడా త్వరగా పరిష్కరించాలి అన్నది సుప్రీంకోర్టు చెప్పింది. కానీ అది పెద్దగా అమల్లోకి రాలేదు. ఉన్నాయి స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి, కానీ మళ్ళా ప్రస్తుతం ఉన్న మనకు లీగల్ వ్యవస్థలో వాళ్ళు ఇందులో ఉన్న వెసులుబాటులు చూసుకొని ఆ కేసులను ప్రొలాంగ్ చేసుకున్నట్టునే ఉన్నారు. కాబట్టి యాక్చువల్గా ఇది ఒక అందరూ చర్చించాల్సిన అంశం. ఇది ప్రజాస్వామ్యం బాగుండాలంటే క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని మనం ఎందుకు ఎన్నుకుంటున్నాం అన్నది కూడా ఓటర్లు కూడా ఆలోచించాల్సిన విషయం. యాక్చువల్గా రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ వెబ్సైట్లో ఏ అభ్యర్థుల మీద ఏ కేసులు ఉన్నాయి, వారికే మేము ఈ విధంగా ఎమ్మెల్యే పదవి ఇవ్వడానికి కారణం ఏంటి అన్నది కూడా వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం. సో ఇటువంటి పరిస్థితులలో మరి ప్రజాస్వామ్యం ముందుకు వెళ్ళాలంటే స్వచ్ఛమైన వ్యక్తులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇవ్వకూడదని అన్ని పొలిటికల్ పార్టీలు నిర్ణయించుకున్న రోజున అప్పుడే మార్పు వస్తుంది. కానీ ఇటువంటి మధ్యలో ఇటువంటి మార్పులు, సవరణలు అన్నది అవసరమే. కానీ వీటి యొక్క ప్రభావం కూడా పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నారు అందరి విషయం. ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలుగా వీటిని చూడకుండా ప్రత్యక్షంగా జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టుకొని ఒక స్వతంత్ర సంస్థ గనక దీన్ని ఇన్వెస్టిగేట్ చేయగలిగితే, దేనికి గవర్నమెంట్ యొక్క కంట్రోల్లో లేని వ్యవస్థ చేయగలిగితే అప్పుడు ఇంకా కూడా బలోపేతం అవుతుందన్నది మనం ఆలోచించాల్సిన విషయం. రైట్ సార్. ఇంకొకటి, అసోసియేషన్ ఫర్